ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ హర్బ్ రైస్ క్రీమీ మష్రూమ్ కర్రీ అనమాట. ఇది నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. మీరు కూడా అలా ట్రై చేయండి తప్పకుండా. చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ముందుగా దీనికి ఒక గ్లాసు బిర్యానీ రైస్ ఉడకపెట్టి పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లోకి కొంచెం బటరు కాస్త ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఎల్లిపాయలు అనమాట. కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎల్లిపాయలు వేసుకొని తర్వాత దాంట్లోకి ఆనియన్స్ కూడా కాస్త వేసుకొని చిల్లీ పౌడర్ అనమాట అది కూడా వేసుకొని కాసేపు మగ్గనిచ్చేసి దీంట్లోకి ఆర్గానిక్ పౌడర్ అని ఒకటి దొరుకుతుంది, హరిగాన్ పౌడర్. సో అది కూడా కాస్త యాడ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టిన రైస్ ఇందులో కలిపేసి మన రుచికి తగినంత ఉప్పు వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం క్రీమీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాము. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకున్నాను, దాంట్లోకి సన్నగా తరిగిన ఎల్లిపాయలు అయితే వేసాను. దాంట్లోకి కాస్త ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. అవి కొంచెం తిప్పిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేసి మగ్గనిచ్చేసేయాలి. ఇప్పుడు దాంట్లోకి మనం ఏదైతే ఫ్రోజన్లో పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయో అవి కూడా కాసిన వేసి కొంచెం సేపు యాగనిచ్చేసేయండి. దాంట్లోకి కాస్త సాల్ట్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు మనం దీనికి క్రీమ్ కావాలి కదా, క్రీమ్ రెడీ చేసుకోవాలి. పన్నీర్ అయితే ఒక పీస్ కట్ చేసుకొని దాంట్లోకి ఒక చిన్న గ్లాసు పాలు అయితే పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట క్రీమీ. ఇప్పుడు కర్రీలోకి ఇందాక నేను చెప్పాను కదా హరిగాన్ పౌడర్, అది కూడా కొంచెం యాడ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నామో అవి కూడా వేసేసి కొంచెం సేపు ఏగనిచ్చేద్దాం. తర్వాత ఇప్పుడు మనం క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ కూడా ఇందులో యాడ్ చేసేసి మీకు కారం తగినంత కొంచెం కారం వేసుకోండి. నేనైతే కొంచెమే వేసాను లైట్గా. సో ఇప్పుడు ఇదంతా మంచిగా ఉడికిపోయిన తర్వాత కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నా దాంట్లోకి లంచ్ అనమాట. లంచ్లోకి కీరా ముక్కలు, మొలకెత్తిన మెంతుల గింజలు, తర్వాత కర్రీ రైస్ పెట్టుకొని నా లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. మరి ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.